హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే హాల్వింగ్ అయితే మనకైతే స్టార్ట్ కావడం జరిగిందండి. సో మనకి ఫైనల్ హాల్వింగ్ అనమాట. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి పర్ డేకి, ఎప్పటి నుంచి ఎంత వస్తున్నాయి, ఇంక దాంతోపాటు మనకైతే ఫార్చ్యూన్ ఫెస్ట్ 3.0 ఈవెంట్ అయితే మనకి స్టార్ట్ అయిందండి. దీని గురించి తెలుసుకుందాము. ఇంక దాంతోపాటు వ్యాలెట్ సబ్మిషన్ గురించి కూడా తెలుసుకోబోతున్నాను, గమనించారు. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడటంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన స్టార్ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే ప్లే స్టోర్లో ఒక మినీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఇంకెవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా స్మూత్గా ఉంటుందన్నమాట, బెటర్గా వర్క్ అయితే అవుతుంది. సో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి, వాటిని ఫిక్స్ చేయడం కోసం అయితే ఈ యొక్క అప్డేట్ అండి. సో ఖచ్చితంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి అందరూ కూడా ఈ యొక్క యాప్ని అయితే ముందుగా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మైనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి ఫైనల్ హాల్వింగ్ అండి, ఆగస్ట్ 19 కదా ఈరోజు. సో అనుకున్నట్లుగానే మన వాళ్ళు రోడ్ మ్యాప్లో వైట్ పేపర్లో చెప్పినట్లుగానే మనకైతే ఆగస్ట్ 19 నుంచి అయితే హాల్వింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో ఇప్పటి నుంచి మనకు వచ్చిన మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా క్లారిటీగా చెబుతానండి. సో చూసినట్లయితే ఇక్కడ స్టార్ఎక్స్ నెట్వర్క్లో హాల్వింగ్ అనేది విజయవంతంగా స్టార్ట్ అయితే కావడం జరిగింది. సో ఈ విధంగా మనమైతే ఇక్కడ ఫేజ్ 4లోకి అయితే రావడం జరిగింది. సో గతంలోనండి మనమైతే ఫేజ్ 2 నుంచి అయితే ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి. సో ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకైతే బాగా తెలుసు అండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఈరోజు మనకు వచ్చింది ఫేజ్ 4 అనమాట. సో మనమైతే ఫేజ్ 2 నుంచి అయితే ఫాలో అవుతున్నాం ఈ ప్రాజెక్ట్ని అయితే, మన వాళ్ళం అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ హాల్వింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే మనకి హాల్వింగ్ అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా మనకి కాయిన్కి డిమాండ్ పెరుగుతుంది అనే ఒక సంకేతం మనకైతే అర్థం కావాలండి. సో ఇప్పటి నుంచి తక్కువ కాయిన్స్ వస్తాయి అని ఖచ్చితంగా మనం బాధ అయితే పడక్కర్లేదండి. ఈ కాయిన్కి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది అని ఒక సంకేతంలాగా భావించాలి. కాబట్టి మనమైతే ఖచ్చితంగా దీని గురించి అయితే డిసప్పాయింటింగ్ అయితే అవ్వక్కర్లేదండి. సో ఈ విధంగా మన యొక్క వైట్ పేపర్లో వీళ్ళు చెప్పినట్లుగానే కోర్ టీం వాళ్ళు హాల్వింగ్ అయితే మనకి చెప్పిన టైంకి అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగిందండి. సో ఇప్పుడు హాల్వింగ్ జరిగిన తర్వాత ప్రెజెంట్ మనకి ఎన్ని కాయిన్లు వస్తున్నాయి అని తెలుసుకోబోతున్నామండి. సో ప్రెజెంట్ చూసినట్లయితే మనకి ఈరోజు వరకు కూడా 0.15 అండి. సో 0.15 కాయిన్స్ అయితే మనకైతే మైనింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్లో సెల్ఫ్ మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకి 3.6 కాయిన్స్ అయితే వస్తున్నాయండి. సో 3.6 కాయిన్లు అయితే మనకైతే రావడం జరుగుతుంది అనమాట ఇప్పటివరకు అయితే. కానీ ఈరోజు మనకి హాల్వింగ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి అండి. సో ఈ రోజు నుంచి అయితే మనకి 0.0391 అనమాట. 0.0391 అండి. అంటే చూసినట్లయితే ఇక్కడ 0391 అండి. సో పర్ డేకి చూసినట్లయితే మనకి 0.9 కాయినే వస్తుందండి. ప్రతిరోజు కూడా మనకి పూర్తిగా ఒక కాయిన్ కూడా రావట్లేదని చెప్పుకోవాలండి. సో 3.5 కాయిన్స్ నుంచి మనకైతే ఇక్కడ ఒక కాయిన్ కూడా కంప్లీట్ రావట్లేదు అనమాట. 0.93 కాయిన్ అయితే మనకి ఫ్రీ మైనింగ్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇంకా దాంతోపాటు ఎవరైతే ఇక్కడ రిఫరెన్స్ చేస్తూ ఉంటారో, ఫ్రెండ్స్ని రిఫర్ చేసి ఉంటారో, జాయిన్ చేస్తుంటారో వాళ్ళ లింక్ ద్వారా, వాళ్ళకైతే వాళ్ళ ద్వారా రావాల్సిన మైనింగ్ స్పీడ్ అనేది 50% తగ్గిందండి. సో ఇప్పటివరకు మీకైతే 50 కాయిన్లు వచ్చాయనుకోండి పర్ డేకి, ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ద్వారా టీం ద్వారా మీకైతే 25 కాయిన్లే వస్తాయన్నమాట. సో ఎవరికైతే 10 కాయిన్లు వస్తున్నాయో వాళ్ళకైతే ఇప్పటి నుంచి 5 కాయిన్లు మాత్రమే వస్తాయి టీం ద్వారా అయితే. సో సెల్ఫ్ మైనింగ్ అనేది చాలా తగ్గిందండి. యాక్చువల్గా 3.6 నుంచి మనకైతే ఒక 1.6కో 1.5కి వెళ్ళాల్సింది, కానీ అంతకంటే తక్కువ తగ్గించేసారండి. సో చూసినట్లయితే ఇక్కడ 80% వరకు డ్రాప్ అయితే అయింది మైనింగ్ రేట్ అనేది. సో ఒకటే చెబుతున్నానండి, చాలా మంచి ప్రాజెక్ట్ అయితే అవ్వబోతుంది అనమాట. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాజెక్టులో కూడా యాక్టివ్గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో హాల్వింగ్ అనేది కాయిన్ యొక్క వాల్యూ డిమాండ్ పెరుగుతుందండి. సో అది మనకి ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించాలని కోరుకుంటున్నాను. సో చెప్పినట్లుగానే ఆగస్ట్ 19, 2026 అయితే హాల్వింగ్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. సో ఇప్పుడైతే న్యూ రూల్స్ అయితే మనకి అమల్లోకి అయితే రావడం జరిగింది ఈ రోజు నుంచి అండి. సో మీకు కూడా గమనించే ఉంటారు, మీ యొక్క యాప్లో కానీ మైనింగ్ చేసేటప్పుడు కానీ మీ యొక్క టీమ్ మైనింగ్ స్పీడ్ కానీ మీకు అర్థమవుతూ ఉంటుందండి. సో ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే హాల్వింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగిందనమాట. ఇంకా ఈ ప్రాజెక్ట్లో హాల్వింగ్ అయితే లేదండి. సో మనకి ఇంకా హాల్వింగ్ లేదనమాట. మీరేం చేస్తారంటే ఎవరైతే ఎక్కువ కాయిన్స్ కావాలనుకుంటారో మీరు మైనింగ్ చేసేటప్పుడు మనకైతే బూస్టప్ ఆప్షన్ ఉంటుంది కదండి, ఒక యాడ్ చూడడం ద్వారా మన యొక్క మైనింగ్ స్పీడ్ మనం పెంచుకోవచ్చు అనమాట. కాబట్టి బూస్టప్ని అయితే చూసుకోవచ్చు ఒక యాడ్ చూడడం ద్వారా. మీరు కావాలనుకుంటే దాన్ని యూస్ చేయండి అండి, మీకు కొంచెం ఎక్స్ట్రా కాయిన్స్ అయితే పర్ డేకి రావడానికి ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. సో ఇది మనకి హాల్వింగ్కి సంబంధించిన అప్డేట్ అండి.
ఇంక దాంతో పాటు ఫార్చ్యూన్ ఫెస్ట్ 3.0 ఈవెంట్ అయితే మనకి రీసెంట్‌గా స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఆగస్ట్ 12 నుంచి అయితే. సో, తెలిసిన విషయమే టాప్ 50 యూజర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎక్కువ పాయింట్స్‌ని గెయిన్ అవుతారో మన యొక్క స్టారెక్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే లెఫ్ట్ సైడ్ 3 కార్నర్స్ ఉంటాయండి. 3 లైన్స్ అయితే ఉంటాయి కదా! అది ఓపెన్ చేసిన తర్వాత ఈవెంట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఫార్చ్యూన్ ఫెస్ట్ 3.0 అని కనిపిస్తుందనమాట. ఇది చూసుకోవచ్చండి. ఈ యొక్క ఈవెంట్ అయితే మనకి మొత్తం ఒక 50 డేస్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఇప్పటి నుంచి అయితే 42 డేస్ అయితే మనకి లెఫ్ట్ అయితే ఉందండి. సో, ఆల్రెడీ ఒక 8 డేస్ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. కాబట్టి ఈ యొక్క ఈవెంట్‌లో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెయిన్ అవుతాయో దానికి సంబంధించి అయితే ఒక టాప్ 50 యూజర్స్‌ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసి మన కోన్ వాళ్ళకైతే కొన్ని రివార్డ్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరుగుతుందండి. సో, చూసుకోవచ్చు యూఎస్‌డిటీ రివార్డ్స్ 20,000 స్టారెక్స్ టోకెన్స్ ఈ విధంగా మనకైతే రకరకాల బోనస్‌లు, గిఫ్ట్‌లు అయితే ఉంటాయండి. సో, ఈ విధంగా మన ముందుకైతే వెళ్ళడం జరిగిందనమాట. ఆల్రెడీ మనమైతే ఫార్చ్యూన్ ఫెస్ట్ 1.0, 2.0 ఈవెంట్‌లో కొంతమంది పార్టిసిపేట్ చేశారు. సో, వాళ్ళకి రావాల్సిన గిఫ్ట్స్ ఉంటాయి కదండీ! అవైతే రిసీవ్ కావడం జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి ఈవెంట్లు ఏంటంటేనండి మనకైతే కొంచెం పబ్లిసిటీ అవ్వడానికి, మనకి ప్రాజెక్ట్ అనేది కొంచెం మార్కెట్‌లో వెళ్ళడానికి అయితే చాలా హెల్ప్ అయితే అవుతుందనమాట. కాబట్టి మీరైతే మైనింగ్ మీద మాత్రం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా గతంలో పోయిన ఈవెంట్‌లో అయితే చాలా ఎక్కువ పాయింట్లు అయితే గెయిన్ కావడం జరిగింది. సో, అయినా సరే మన విన్నర్స్ అయితే కాలేకపోయామండి. సో, కొంచెం డిసప్పాయింట్‌నెస్ అయితే ఉండిందనమాట. కాబట్టి నేను ఒకటే చెబుతున్నాను, ఈ యొక్క ఈవెంట్ అన్నిటిలోకెల్లా మనకు కావాల్సిన మైనింగ్ మాత్రమే. మనం సెల్ఫ్ మైనింగ్ గాని చేసుకోవడం ద్వారా చాలా మంచి లబ్ధి అయితే మనకైతే ఉంటుందండి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి. ఈవెంట్‌లనేది పక్కాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, నమ్మకం ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చండి. ఆ టాప్ 50లో మనం ఉండాలని కోరిక బలంగా ఉంటే ఖచ్చితంగా చేయొచ్చండి. లేదనుకుంటే మైనింగ్ మనం చేసుకోవడం చాలా చాలా మంచి ఒపీనియన్. మన యొక్క ఒపీనియన్ అండి. సో, ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట. ఇంక దాంతో పాటు వాలెట్ రీసబ్మిషన్ ఆప్షన్ అయితే మనకైతే రీసెంట్‌గానే ఇచ్చారు. ఆల్రెడీ దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ యొక్క ప్రాసెస్ అనేది ట్రస్ట్ వాలెట్ నుంచి ఏ విధంగా చేయాలి, లేదు అనుకుంటే మెటామాస్క్ వాలెట్ నుంచి ఏ విధంగా చేయాలి అనే ప్రాసెస్ వీడియోలు కూడా మన ఛానల్‌లో ఉంటాయండి. సో, ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంకా చేసుకోలేదో వాళ్ళైతే చేసుకోండి. మీకు చాలా వరకు హెల్ప్ అయితే అవుతుందండి. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనకి వాలెట్ అనేది చాలా చాలా అవసరం అనమాట. ఇంకా అప్‌కమింగ్ అప్డేట్స్ చాలా ఉన్నాయండి. సో, ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మనకి డిసెంబర్ 28వ తారీఖు అయితే డెక్స్‌లో లిస్టింగ్ అయితే కాబోతుంది. మనకు కావాల్సిన సీఈఎక్స్ లిస్టింగ్ అండి. సెంట్రలైజ్ ఎక్స్‌చేంజెస్ అనమాట. అదైతే మనకి 2027 జనవరి 7వ తారీఖు అయితే మనకైతే ఉందని చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ విధంగా మంచి అప్డేట్లు అయితే వీళ్ళు మనకి రీసెంట్‌గానే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క విషయం తొందరగా గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు హాలోవింగ్ రేట్ అనేది చాలా చాలా డిక్రీజ్ అయిపోయింది. ఎందుకంటే మనకి సాధారణంగా ఒక 50% అయితే డ్రాప్ అయితే అవ్వాల్సింది. కానీ 80% డ్రాప్ అయితే అయిందండి. సో, ఎందుకంటే మన యొక్క ప్రాజెక్ట్‌లో సప్లై చాలా చాలా తక్కువండి. సో, మనకైతే 9 సీఆర్ మాత్రమే కాబట్టి వీళ్ళైతే చాలా చాలా లిమిటెడ్‌గా తీసుకురావడం జరుగుతుందనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అందరూ కూడా జెన్యూన్‌గా మైనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా దాంతో పాటు కేవైసీ బాగా చేసుకోవాలి. మనకి త్వరలో మైగ్రేషన్ ఆప్షన్ అయితే వస్తుందనమాట. మైగ్రేట్ చేసుకోబోతున్నాము. ఆ యొక్క టోకెన్స్‌ని మనమైతే ఎక్స్‌చేంజెస్‌లో లిస్టింగ్ అయినప్పుడు అప్పుడైతే మనం వాటిని సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మంచి అప్డేట్లతో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ముందుకైతే వెళ్తుందండి. సో, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయండి. మీ వంతుగా సపోర్ట్ ఏంటంటేనండి యాక్టివ్‌గా ఉండి మైనింగ్ చేయడం, కుదిరితే ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేయడం అంతేనండి. సో, ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.